హే గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో గైస్ అయితే ఈ వీడియోలో అయితే మా సండే లైఫ్ స్టైల్ మీకు ఎట్లా ఉంటుందో చూపిస్తాం. ఇప్పుడు టైం చూడండి 5:56 అవుతుందన్నమాట. మేము 5 గంటలకు లేచాం అండ్ ఇప్పుడైతే మేము ట్యాంక్ బండ్ దగ్గర పోతాం సైకిల్ చేయడానికి. సో గైస్ ఈరోజు మా సండే లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది మీకు చూపిస్తాం కాబట్టి వీడియో మొత్తం చూడండి, మీకు ఫుల్ మజా వస్తుంది. సో గైస్ వెళ్దాం, మంచిదాం, లెట్స్ గో. ఇవ్వలేదు, రోడ్ మొత్తం ఖాళీగా ఉంది. సో చూడవచ్చు అందరూ పనుకొని ఉన్నారు అండ్ మా డే స్టార్ట్ అయింది. సండే ఫన్ డే. సో గైస్ ఇప్పుడైతే మేమైతే స్టేషన్ వరకు వస్తున్నాం. ట్రైన్తో పోతాం అనమాట సంజయ్ పార్క్కి. అందుకే సైకిల్ తీసుకొని ట్యాంక్ బండ్ సర్కిల్ ఒక 2-3 రౌండ్ కొడతాం, ట్రై చేద్దాం. మొత్తం మంచు కురుస్తుంది. ఇక్కడ ఎంత చలి ఉందంటే ఇంకా ఊళ్ళో ఎంత చలి ఉంటుంది. సో గైస్ ఫైనల్లీ మేము అయితే ట్రైన్ టికెట్ తీసుకున్నాం. మేము ట్రైన్లో పోతాం అన్నమాట. ట్రైన్లో పోతే ఏంటంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు. సంజయ్ పార్క్ దిగి సైకిల్ తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. లిఫ్టింగ్ స్టార్ట్ అయ్యేది లేదు. సో బస్సులో వెహికల్ అవ్వాలంటే అట్లా మళ్ళీ లాంగ్ అవుతుంది, మొత్తం దిమాగ్ ఖరాబ్ అనమాట. మేము వచ్చేసాను. ఇది ఇంపార్టెంట్, ఇది లేకుంటే ట్రైన్లో జర్నీ చేయలేదు అసలు. ఫైన్ 500, ఇది 5 రూపాయలు, అది 500. తేడా చూడండి దానం ఉంది. సో గైస్ ఫైనలీ మేమైతే సంజయ్ పార్క్ అక్కడికి వచ్చేసినాం. అండ్ గైస్ ఒకవేళ మీరు సైక్లింగ్ చేయడానికి సంజయ్ పార్క్ ఒకవేళ వచ్చే ప్లాన్ ఉంటే 7 లోపలనే రావాలి, అప్పుడు మీకు సైకిల్ దొరికితే. ఒకవేళ 7:30 అనుకో 90% ఛాన్స్ ఉండదు, అసలు మీకు సైకిల్ దొరికే ఛాన్స్ ఉండదు. ఇది సంజయ్ పార్క్ స్టేషన్ అనమాట. అక్క సైడే ఉంటుంది సైక్లింగ్ది. పోదాం సంజయ్ పార్క్. చలికాలం ఇంకా స్టార్ట్ కూడా కాలేదు. చలి ఎంత డేంజర్గా ఉందంటే నీ అమ్మ. ట్రైన్ ఎంత చల్లగా ఉందంటే ట్రైన్ని ఫ్రిడ్జ్లో పెట్టి తీసినట్టు ఉంది, అంత చల్లగా ఉంది ట్రైన్. తొందరగా పోదాం, సైకిల్ తీసుకుందాం. ఇంకా సండే రోజు కదా, సంజయ్ పార్క్ నుంచి నెక్లెస్ రోడ్ దాకా మీకు సైక్లింగ్ చేసేవాళ్ళు, రన్నింగ్ చేసేవాళ్ళు, వాకింగ్ చేసేవాళ్ళు కనిపిస్తుంది అనమాట. సండే మొత్తం నిండిపోతే అసలు మస్తు ఉంటుంది వ్యూ అన్నమాట. 6:50 కరెక్ట్ 6:50 అవుతుంది. సైకిల్ అయితే ఉన్నాయి రావు. ఫైనల్లీ మాకైతే సైకిల్ దొరికింది. ఎందుకంటే మేము 7:30 లోపల వచ్చినామన్నమాట. టైం చూడండి 7 అవుతుంది. 7 లోపల వచ్చిన కాబట్టి మాకు సైకిల్ దొరికింది. ఒకవేళ మీరు కూడా సైకిల్ జర్నీకి వస్తే 7:30 లోపలనే రాండి. అండ్ ఆధార్ కార్డు పక్క తీసుకురావాలి. ఆధార్ కార్డు లేకుంటే మీకు అసలు సైకిల్ దొరకదు. సో చాలామంది ఆధార్ కార్డు తీసుకోకుండానే వస్తారు, వాళ్ళకి సైకిల్ దొరకదు, వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోతారు. సో ఆధార్ కార్డు తెస్తేనే మీకు సైకిల్ అనమాట, లేదంటే సైకిల్ అసలు ఎవరు ఇయర్. సో ఇప్పుడు టైం అయితే 7 అవుతుంది. 7కి స్టార్ట్ చేస్తున్నాం. చూద్దాం ఒక్క రౌండ్ కొట్టడానికి ఎంత టైం పడుతుంది. సో గైస్ వెళ్దాం, చూద్దాం లెట్స్ గో. సో గైస్ మేము ఫైనల్లీ 7కి అయితే సైకిల్ స్టార్ట్ చేసినాం. సో ఒక సర్కిల్ రౌండ్ కొట్టడానికి ఎంత టైం పడుతుంది సాయం. సో గైస్ ఇదే డాగ్ పార్క్ అనమాట. సో ప్రతి సండే ఈయన డాగ్ షో, డాగ్ మార్కెట్ లాగా అయితే చిన్నగా. సో అయితే ఇంకా టైం కాలేదు కాబట్టి ఇంకా ఎవరు రాలేరు. సో మెల్లగా అంబేద్కర్ స్టాచ్యూ, అది ఎన్టీఆర్ పార్క్. పొద్దున్నే ఫోటో షూట్, వీడియో షూట్. ఇది మ్యూజియం ఏంటో నాకు అర్థమే కదా. ఫైనల్లీ గైస్ సగం దూరం వచ్చేసాం. ఈ ప్లేస్ ముందరికి వెళ్ళి అట్లా ఆడికి ఫైనల్లీ సగం దూరం అయిపోయింది, ఇంకా సగం దూరం ఉంది. సో వెళ్దామని చికెన్. సో గైస్ పోయే దారిలో ప్లేస్ కనిపిస్తుంది, ఆగిడికి వచ్చింది. మీరు వ్యూ ఎట్లా ఉందండి. సో వ్యూ చూడండి, చింటుపై గ్యాంగ్ వస్తుంది ఒకటేసారి. ఎవరైనా లోపలికి వస్తే అటాక్ చేయను ఇంకా. సో నేను లోపలికి పోతలేను, అందుకే వ్యూ అయితే మస్తు ఉంది. చూడండి సంజయ్ పార్క్ జెండా కనిపిస్తుంది. ఇప్పుడు మేమైతే ఆడదాకా పోలే, ఆడిపోతే ఒక రౌండ్ కంప్లీట్ అవుతుంది. డేంజర్ రోడ్ బాయ్. ఫైనల్లీ ట్యాంక్ అడిగితే వచ్చేసినాం. ఇది ఏదైతే ఏందో నాకు అర్థం కాదు. ఆ ట్యాంక్ చూపిద్దాం ఎట్లా ఉంటారు.
సేమ్ టైర్లు అయితే సేమ్ రియల్ టైర్ లాగానే ఉన్నాయి. సో ఇది రియల్గా ఇట్లానే ఉంటుందా లేదంటే ఏందో నాకు అర్థమవుతుంది. బట్ టైర్లు చూడండి, ఐరన్ టైర్లు కూడా ఇనుప టైర్లు అవి కూడా మస్తు ఉంది. ఏమన్నా ఇలా బాంబులు వేసేట్టు అనుకుంటా, దీనిలోనే బాంబులు వేస్తుందేమో. దీని మీద పేరు రాసేసేది ఎవరుగా సత్య అంట, అంటే వాందేనేమో బండి ఇది. సత్య, రేణుక, సిద్ధు మొత్తం చైన్ మొత్తం. ఇది క్లీన్ చేసే బోర్డు, ట్యాంక్ బండ్లో ఉన్న చెత్త మొత్తం ఇదే క్లీన్ చేస్తుంది. సో చూడండి, ఇప్పుడు మేము ఆడికి పోలే జెండాగడికి, సంజయ్ పార్క్ కాడికి, ఆడికొస్తే ఒక రౌండ్ కంప్లీట్ అవుతుంది. సో ఇది చూడండి, ట్యాంక్ బండ్లో ఉన్న చెత్త మొత్తం క్లీన్ చేసేది ఇదన్నమాట. ఇలాంటి ఇంకా చాలా ఉంటాయి. సో ఇదైతే ఒకటే కనిపిస్తుంది. అట్లా చుట్టుపక్కల మొత్తం అవే ఉంటాయి, మొత్తం క్లీన్ చేసుకుంటా. ఇది చూడండి మస్తుంది నిజంగా. చైన్ ఇట్లా ఉంటాయా నాకు, ఒక్కొక్క చైన్ కూడా ఎంత పెద్దగా ఉంది. మొత్తం ఐరన్దే, మొత్తం టైర్లు కూడా ఐరన్దే, మొత్తం ఐరనే. సో గైస్ ఫైనల్లీ సంజీవ పార్క్ అక్కడికి వచ్చేసినాం. ఇదే సంజీవ పార్క్ ఎంట్రీ గేట్, అవతల టికెట్ కౌంటర్. సో గైస్ ఫైనల్లీ ఒక ట్యాంక్ బండ్ సర్కిల్ ఒక రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎంత టైం పడుతుంది తెలుసా? 7:40 అవుతుంది. అంటే మేము 7కి స్టార్ట్ చేసాం, 7:40 టైం అవుతుంది. ఆల్మోస్ట్ 40 మినిట్స్ అనమాట. ఒక 10-20 మినిట్స్ అయితే ఫోటోలు దిగిన వీడియో షూట్ చేసాం, అక్కనే అయిపోయింది. నార్మల్గా ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది మీరు నార్మల్గా తిరగాలంటే, స్పీడ్ కాకుండా నార్మల్గా అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుంది సర్కిల్ తిరగడానికి. దీని కూడా మంచిగా ఆనే ఉంటుంది. లబ్బర్ బొండా, కాలం మారింది కానీ బోండాలు మారింది. ఎంత దానికి ఎంత నారు దానికైనా ఇదే ఊర్లో అయితే తేడా ఇప్పుడు వేసే 3 రౌండ్ 15 కిలోమీటర్ అయితే 20 కిలోమీటర్లు. మంచిగా లేకుంటాయి కానీ ఇంకా అవుతుంది. 2 గంటలు తొక్కినాం సైకిల్, 2 గంటలు. సో గైస్ ఫైనల్ స్టేషన్ అయితే వచ్చేసాం. మేము 7కి సైకిల్ తీసుకున్నప్పుడు టైం వచ్చేసి 9:25 అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 2 గంటలు సైకిల్ దొక్కినాం. సో ఎక్కడ ఆగినాం అంటే చాయ్ తాగడానికి, టిఫిన్ తినడానికి ఆగినాం. ఇంకా నాన్ స్టాప్ 2 గంటలు సైకిల్ దొక్కినాం. ఎంత అంటే ఆల్మోస్ట్ ఒక 13-14 కిలోమీటర్స్ సైకిల్ దొక్కినాం నాన్ స్టాప్ అనమాట. సో నిజం చెప్తున్నా, కాల్ అయితే ఇప్పుడు నొప్పి లేదు, ఇంటికి పోయిన తర్వాత నొప్పి లేదు సార్. సో ఫైనల్ టికెట్ అయితే తీసుకున్నాం. ట్రైన్ గురించి వెయిట్ చేస్తాం, 10 మినిట్స్లో ట్రైన్ వస్తుంది. సో ఇది బాగుంది, మా ఇంటి పక్కల స్టేషన్ ఉంది కాబట్టి మంచిగా ఈజీగా రావచ్చు, ఈజీగా వెళ్ళిపోవచ్చు. జస్ట్ 5 రూపాయల టికెట్ అండ్ టైం ఉంటుంది, ఒక టైం మీద రావాలి, ఒక టైం మీద పోవాలన్నమాట. సో మొత్తం ఈ 5 రూపాయల టికెట్, ఒకవేళ టికెట్ తీసుకోలేమనుకో 500 ఫైన్. అంటే 5 రూపాయలకి 500కి తేడా ఎంతగానో ఉందో మీరు ఆలోచించి 5 to 500 చేసి అప్పుడు 500 అవుతాయి. సో ఒక ట్రైన్ వచ్చిన తర్వాత అనౌన్స్మెంట్ కూడా వస్తుంది, ఇంకా ట్రైన్ వస్తుంది. ట్రైన్ వచ్చిన తర్వాత ఇంటికి పోదాం. సో గైస్ నిజంగా చాలా అంటే చాలా ఆల్మోస్ట్ అంతా 13-14 కిలోమీటర్స్ సైకిల్ దొక్కినాం నా స్టాప్. సో ట్రైన్ వచ్చినాక ఇంటికి పోదాం, బాడీ మొత్తం మర్చిపోయింది, కొంచెం రెస్ట్ తీసుకోవాలి. వచ్చేసింది, పోయి ఎక్కుదాం రా.